ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి ఊహించని సంచలన నిర్ణయం. తెలంగాణలో కాంగ్రెస్లో మంత్రులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు మంత్రుల తీరుపైన తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడే విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా సోషల్ మీడియా వారియర్లుగా మారి ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొన్ని నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు జమీందారులుగా తయారయ్యారని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో కేవలం తమ వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు అసలు ప్రచారం చేయనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని పార్టీ శ్రేణులు అయితే ఆదేశించారు. ఇక పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలు, క్యాడర్ను ప్రజాప్రతినిధులు విస్మరించకూడదని సీఎం హెచ్చరించారు. అదేవిధంగా పార్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పనిచేయాల్సిందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, చైర్మన్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని, ఇందులో నాతో పాటు ఎవరికి కూడా మినహాయింపు లేవన్నమాట అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రక్రియ పూర్తి చేశామని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక పైన ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజైనా పూర్తిగా పార్టీ కార్యక్రమాల కోసం కేటాయించాలని, నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి కార్యక్రమాల్లో కలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేవలం మంత్రులే కాకుండా తనకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని చెప్తూ తాను కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తానని, నెలలో 3 రోజులు కేవలం కార్యకర్తల కోసమే సమయం ఇస్తామని రేవంత్ ప్రకటించారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయినటువంటి కాంగ్రెస్ అనుకూల ఓటర్లు తొలగిపోకుండా, డిలీట్ కాకుండా చాలా జాగ్రత్త పడాలని పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక హెచ్చరించే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. త్వరలో ఏదైతే ఇటీవల కాలంలో ఊహాగానాలు గుప్పమంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో ఏదైతే క్యాబినెట్ విస్తరణ ఉండబోతుందనే విధంగా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికైతే రాష్ట్ర రాజకీయంలో త్వరలోనే ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టైప్గా మారింది అంటున్నారు.